ఫస్ట్ మిక్సీ జార్లో కట్ చేసుకున్న టమోటోలు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. అలాగే బొంబాయి రవ్వ, బియ్యం పిండి, గోధుమ పిండి అండ్ 3 కప్స్ వాటర్ వేసి బీటర్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. గెరిటితో కలుపుకునే దానికంటే బీటర్తో కలుపుకుంటే ఉండలు లేకుండా పిండి బాగా మిక్స్ అవుతుంది. చూడండి, పిండి బాగా కలిసింది. ఇప్పుడు అందులో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసాయి. ఇప్పుడు మూత పెట్టి పిండిని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే పిండి బాగా నాని ఉంటుంది. అలాగే పిండి గట్టిగా ఉంది కదా. ఇప్పుడు అందులో మరో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ చూపించిన బౌల్లో పిండి సరిపోలేదు, అందుకే నేను పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఫస్ట్ 2 కప్పులు వాటర్ వేసి రవ్వ దోశ కన్సిస్టెన్సీలో పిండి వచ్చిందో లేదో చూశాక తర్వాత మరో కప్పు వాటర్ వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని పలుచటి మజ్జిగలాగా కలుపుకోండి. గరిటతో దోశ వేస్తే పిండిని 2 సార్లు తీసుకోవాల్సి వస్తుందని నేను బౌల్తో తీసి దోశ వేస్తాను. మీరు దోశ వేసే ప్రతిసారి పిండిని కిందికి పైకి కలుపుకొని దోశ వేసుకోండి. లేదంటే పిండంతా అడుగు భాగంలో ఉండి పైన ఓన్లీ వాటర్ మిగులుతాయి. ఇప్పుడు ప్యాన్ లో 4 డ్రాప్స్ ఆయిల్ వేసి టిష్యూతో తుడుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసుకోండి. ఫ్లాట్ గా ఉండే నాన్ స్టిక్ ప్యాన్ లో దోశ వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా దోశ పైన పిండి ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి. టమోటో దోశని లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ లో కాల్చుకున్నామంటే దోశ త్వరగా కలర్ చేంజ్ అవుతుంది, కానీ పిండి పచ్చిగా ఉంటుంది. చూడండి, దోశ చాలా బాగా కాలింది. దీనిని ఇంకో సైడ్ కి తిప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, దోశ ఎంత కలర్ఫుల్ గా ఉందో, బాగా కాలింది కదా. దోశని ఇలా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. ఈ విధంగా టమోటో దోశ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి.